ఈరోజు చామాకు ఆలుగడ్డ బరడి చేస్తున్నానండి. చామాకు ఆలుగడ్డ కూర చేస్తున్నాను. వర్షాకాలంలో చాలా లేతగా చాలా బాగా పెద్దగా వచ్చాయండి చామాకులు. అందుకే ఆలుతో చామాకు కాంబినేషన్లో కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: చామాకులు, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, తాలింపు దినుసులు, నూనె, శనగపిండి, ఉప్పు, కారం. స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి అందులో వాటర్ పోసి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇలా 3 విజిల్లు వచ్చాక స్టవ్ బంద్ చేయాలండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇందాక మన ఆకులను సన్నగా ఇలా తరుక్కోవాలండి. చామకూర ఆకుల్లో ఉన్న కట్టెలను కూడా కడగాలండి. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయండి. చామకూరలో, ఈ కాడల్లో, ఆకుల్లో చాలా విటమిన్స్ ఉంటాయి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, వేసి కలపాలండి. కరివేపాకు, ఉల్లిపాయలు వేసి ఇలా కలపాలండి. ఇవి కాస్త వేగాక కొంచెం కలర్ మారాక చామాకు కూడా వేసుకొని కలపాలండి, వేపుకోవాలి. ఇలా కొంచెం వేగాక ఇందాక మనం తరిగి పెట్టుకున్న చామాకు అంతా వేసేయాలండి. ఇందులోనే పసుపు కూడా వేయాలండి. వేసి కలపాలి. ఆకు పచ్చివాసన పోయేదాకా ఒక 5 మినిట్స్ పడుతుందండి. 5 మినిట్స్ కాస్త అటు ఇటు కలుపుతూ ఆకు మగ్గే వరకు కలపాలండి. ఇలా ఆకు ఇంకాస్త దగ్గర పడాలండి. పచ్చి వాసన పోయే వరకు కాస్త వేపాలి. ఈలోపు మనం ఇందాక ఉడికిన ఆలుగడ్డ ఉంది కదండి, దాన్ని మనం తీసి పడేసి పొట్టు తీసుకుందామండి. ఇలా పొట్టు తీసుకున్న ఆలుగడ్డను ఇందులో వేయాలండి. ఇలా మొత్తం వేసి కలిపాక
ఇందులోనే శనగపిండి, సరిపడా కారం, సరిపడా ఉప్పు అన్నీ వేసి బాగా కలిసేలా కలపాలండి. మళ్ళీ ఇలా ఒకసారి కలిపి వేడివేడి అన్నంలోకి సర్వ్ చేయడమే. ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన చామకూర బరడా రెడీ. ఇలా తయారైన చామకూర ఆలుగడ్డ బరడాని అన్నంలోకి సర్వ్ చేయడమేనండి. షుగర్ వాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి ఎంతో ఆరోగ్యవంతమైన చామకూర ఆలుగడ్డ బరడా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చామకూర ఆలుగడ్డ బరడా రెడీ.